నమస్కారం. నంద్యాలలో నిన్నగాక మొన్న సింహం గర్జిస్తే గుంట నక్కేమో ఇంట్లో కూర్చున్నాడు. చిత్తకార్తిక్ కుక్కలు మాత్రం మొన్న సాయంత్రం నుంచి బయటకు వచ్చి బౌ అని చెప్పేసి మురుగుతూ ఉన్నాయి. నంద్యాలలో మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింహంలాగా, ఒక వీరుడులాగా, ఒక ధీరుడులాగా, ఒక దీశాలిలాగా 3 సంవత్సరాల ఈ అసమర్థ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక సింహంలాగా కొన్ని వేల మంది బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఆయన గర్జిస్తే గుంటనక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రం పెదవి విప్పకుండా చిత్తకార్తిక్ కుక్కల్లాంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, విజయవాడ నగరంలో కొంతమంది చోటామోటా నాలిక తిరగని బుద్ధి లేని వెధవల్ని రోడ్డు మీదకి వదిలేడు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. విశ్వసనీయత, విలువలు, విశ్వసనీయతకి విలువలకి మారుపేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 21 మంది మా ఎమ్మెల్యేలని, మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని అడ్డగోలుగా నువ్వు కొనుగోలు చేస్తే ఒక్క ఎమ్మెల్యేతో కూడా నువ్వు రాజీనామా చేయించలేని పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు మా పార్టీలోకి వస్తానంటే విలువలు, విశ్వసనీయతతో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవిని తెలుగుదేశం పార్టీ ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా సక్రమించిన ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసి నువ్వు మా పార్టీలోకి రమ్మని చెప్పారు. షరతు విధించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి విలువలతో, విశ్వసనీయతతో శిల్పా చక్రపాణి రెడ్డి గారు 50,000 పైచులకు ఉన్న బహిరంగ సభలో రాజీనామా లేఖని చంద్రబాబు నాయుడు ముఖాన కొట్టాడు. మాదా విలువలు, విశ్వసనీయత? నీదేంటి? వెన్నుపోటు, నయవంచన, మోసం, కుట్ర, దగ. చంద్రబాబు నాయుడు పేరే వెన్నుపోటుదారుడు. ఈరోజు ఈ చిత్తకార్తిక్ కుక్కలను అడుగుతా ఉన్నా, ఈ దేవినేని ఉమాను అడుగుతా ఉన్నా, ఈ అయ్యన్న పాత్రుని అడుగుతా ఉన్నా, సోదిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మా పార్టీలో గెలిచి ఇంకొక చిత్తకార్తిక్ కుక్క మంత్రి అయ్యాడు ఆదినారాయణ రెడ్డిని అడుగుతా ఉన్నా.